ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్ జరిపించాల్సిందేనండి. ఎంగేజ్మెంట్ జరిపించేస్తే వాళ్ళ నాన్న ఎలా రాడో మనం కూడా చూద్దాము అని చెప్పేసి అంటూ ప్రభ అయితే మాత్రం సత్యాన్ని ఎలాగోలా ఒప్పించేస్తుంది. అమ్మ ఇంత ఐస్ చేస్తుంది కాబట్టి నువ్వు అంత అమాయకులాగా తయారయ్యావు నాన్న, దేనికైనా కూడా డబ్బులు లేవు అని చెప్పని అమ్మ ఇవాళ ఎంగేజ్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నగలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెళ్ళికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బట్టలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక్కసారైనా ఆలోచించావా? ఎందుకైనా మంచిది ఒకసారి బీరువాలో అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో ఆలోచించు, ఒకసారి పోయి చూడు, ఎందుకైనా మంచిది అంటూ తండ్రిని చెప్తాడు బాలు. అలా చెప్తూ ఉంటే ఈడు మొదటికే ముప్పు తెచ్చేటట్టున్నాడు. ఈడు అనుమానాలతో నా చావుకు వచ్చేటట్టుంది. ఒరే ఎదవా, పోయి నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం కానీ అంటూ ఇక బాలునైతే మాత్రం బయటికి పంపించేస్తుంది. ఇక అలాగే ప్రభావాల ఆయన కూడా రోహిణి వాళ్ళ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే ఇక రోహిణికి ఫోన్ చేసి అయితే ప్రభా చెప్పేస్తుంది, అమ్మ రోహిణి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము, పెళ్లి దగ్గరలోనే ఉంది కాబట్టి ఎందుకు అనవసరమైన ఖర్చు అంటే పర్వాలేదులేమ్మా, ఆ ముచ్చట కూడా తీరినట్టు ఉంటుంది అని చెప్పేసి అని ఇక తన సొంత ఖర్చులతోటి ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అయిపోతుంది ప్రభ. అలా ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అవడంతో ఏడొకటి నా ప్రాణానికి పెళ్ళి ఎంత తొందరగా అయిపోతుందా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ గారు వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటుంది, నగలు అంటుంది, బట్టలు అంటుంది, అవి ఇవి అంటుంది, గూకులు పెళ్ళి రోజు రోజుకి ఆలస్యం అవుతుంది అంటూ రోహిణి అయితే మాత్రం విసుక్కుంటూ ఉంటుంది. అదే సమయంలో మనోజ్కి అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్ ఉంది, ఈ జాబ్ బాగుంటుంది, ఆ జాబ్ బాగుంటుంది అంటూ ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూ మనోజ్కి చెప్తూ ఉంటే మనోజ్ కూడా దానికి తగ్గట్టుగానే కారణాలు చెప్తూ ఉంటాడు. ఇదైతే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇదైతే పద్దెగులు కూర్చొని నడువులు నొప్పులు వస్తాయి అని చెప్పేసి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసుకొని తన వంతుగా తను చెప్తూ ఉంటాడు సాకులు. అయితే పెళ్ళైపోయిన తర్వాత మనం చూసుకుందాంలే అని చెప్పేసి అంటూ రోహిణి అయితే నిదానంగా మనోజ్ని బయటికి పంపించేస్తుంది. అలా పంపించేసిన తర్వాత ఇదేంటి పెళ్ళి జాబు అని చెప్పేసి అంటూ ఇలా నానబెడుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే ఏముంది, పెళ్ళి అయిపోయిన తర్వాత పార్లర్ చూసుకుంటూ ఆయనే కూర్చుంటాడులే అని చెప్పేసి అంటుంది రోహిణి అయితే. ఇక సరే అంటూ మీనా అయితే ఇంట్లో బియ్యం పోసి వండబోతూ ఉంటూ బియ్యం డబ్బాలో బియ్యం మొత్తం అయిపోతాయి, నష్టజాతకురాలు అని ఊరికే అనలేదు. బియ్యం డబ్బా ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందన్న సంగతి కూడా తెలియదా? ఇంట్లో బియ్యం డబ్బా ఎవడన్నా ఊడుస్తాడా? అందుకే మొగుడిని జైలుకి పంపించేసావు, ఇంటికి రాగానే దరిద్రం అంతా మాకు అంటించేసావు అని చెప్పేసి అంటూ మీనాని ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది. ఇక ప్రభ అయితే మాట్లాడుతున్న ప్రభాని ఇక ప్రభా వాళ్ళ ఆయన వచ్చైతే అడ్డుకుంటాడు. ఇంటికి మహాలక్ష్మి ఇలాంటి కోడల్ని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? రేపొద్దున రోహిణి వచ్చి రోహిణి కూడా ఇలా చేస్తే ఇలానే అంటావా రోహిణిని అని చెప్పేసి అంటే రోహిణి బంగారు లాంటి పిల్ల సంప్రదాయాలు పద్ధతులు అన్నీ ఒద్దిగ్గా తెలిసిన పిల్ల, ఈ నష్టజాతకురాలు, ఈ దరిద్ర మొహంకి రోహిణికి ఏం పోలిక అని చెప్పేసి అంటుంది. మీ ఇంకా చాలే మాట్లాడిన వరకు, ఇద్దరు కోడళ్ళు ఉంటే ఇద్దరు కోడల్ని రెండు కళ్ళలాగా చూసుకోవాలి, ఒక కోళ్ళు పెద్ద కోళ్ళు ఒక్కనే అయితే చిన్న కళ్ళు ఒక కన్ను అన్నట్టుగా కోడల్ని సమానంగా చూసుకోవడం నేర్చుకో అని చెప్పేసి అంటూ సత్యం అయితే వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఎంత వార్నింగ్ ఇచ్చినా కానీ ప్రభాలో అయితే మార్పు రాదు. నువ్వు వంటగదిలో కాలు పెట్టడానికి వీల్లేదు, ఇంట్లో వంట చేయడానికి వీల్లేదు, నువ్వు ఏది పట్టుకుంటే దానికి దరిద్రం చుట్టుకుంటుంది అంటూ ప్రభ అయితే మాత్రం మీనాని వంటగదిలో నుంచి వెళ్ళగొట్టేస్తుంది. ఇక సత్యం కూడా ఎప్పుడైనా సరే కోడలను పట్టుకొని ఎలా పడితే అట్లా మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు, ఇదే నేను ఫైనల్గా నీకు ఇస్తున్న వార్నింగ్ అని చెప్పేసి అంటూ సత్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పక్షంలో మీనా అయితే మాత్రం కుమిలి ఏడుస్తూ బామ్మగారికి ఫోన్ చేస్తుంది. బామ్మ, నేను ఏది పట్టుకున్నా అరిష్టం అంట, నా మొహమే దరిద్రం అంట, నా పాదం మోపటం వల్లే ఆయన జైలుకి వెళ్ళాడంట అని చెప్పేసి అంటూ వాళ్ళ అత్తగారు అన్న మాటలన్నీ కూడా బామ్మగారికి చెప్తూ ఉంటుంది. అయితే బామ్మగారు అయితే మాత్రం మీనాని ఓదరుస్తూ ఉంటుంది. అమ్మ మీనా, నువ్వు ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి మహాలక్ష్మి అమ్మ, నిన్ను దరిద్రం అన్న వాళ్ళకే దరిద్రం, నువ్వు లక్ష్మీదేవి అమ్మ అని చెప్పేసి అంటూ మీనాని ఓదారుస్తూ ఉంటుంది. చూడమ్మా మీనా, ఆ ఇల్లు నీది కూడా, మీ అత్తదే కాదు, ఆ ఇంటికి నువ్వు కోడలు కాబట్టి ఆ ఇల్లు నీది కూడా అమ్మ, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది. ఏమో అమ్మమ్మ, ఒక క్షణం కూడా నేను ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఆయన జీవితంలోకి నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి అన్ని నష్టాలు జరుగుతున్నాయేమో నాకు భయం వేస్తుంది బామ్మగారు అని చెప్పేసి అంటుంది. నువ్వు అలా భయపడమాకమ్మ, అట్లాంటివి ఏమీ జరగవు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ బామ్మగారు ఓదార్చేస్తుంది. అలా ఓదార్చిన తర్వాత ఇక మీనా అయితే మాత్రం ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అయితే సాయంత్రానికి బాలు అయితే ఇంటికి భోజనానికి వచ్చేస్తాడు. అలా భోజనానికి వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా మీనా కళ్ళు ఎర్రగా ఉంటాయి. బాలు అయితే మాత్రం మీనా మొహం చూసి అడుగుతాడు, ఏంటి కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, ఎవరన్నా నేను ఏమన్నా అన్నారా అనడంతో ఇక మీనా అయితే మాత్రం వాళ్ళ అత్తగారికి చూస్తుంది. వాళ్ళ అత్తకైతే మాత్రం ఇక నక్కిళ్ళు కదపడుతూ ఉంటాయి. బాలు అయితే మాత్రం ఒక చూపు చూస్తాడు. అలా చూడటంతో ఏంటి మీ ఆవిడని ఎవరేమంటారు, అయినా ఆమెను అలాంచిన అవసరం మాకేంటి అంటూ ప్రభ రివర్స్లో మళ్ళీ తగాద పెట్టుకుంటూ ఉంటుంది. ఎవరూ లేని ఊళ్ళో ఆ ఊళ్ళో
అతనొక్కడే ఉంటున్నాడు. 25 ఏళ్లుగా నీట మునిగిన ఆ ఊరు ఆ తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్ళో ఉంటున్నాడు. నీట మునిగిన నర సంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూమెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్ళో దాదాపు 2000 మంది ఉండేవారు. ఏటా 5000 మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతూ ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్ళోకి నీరు చేరడంతో ఊరు కనిపించకుండా పోయింది. 25 ఏళ్లుగా ఈ ఊరు నీట అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. అదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్ళో ఎవ్వరూ లేకపోయినా అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. 93 ఏళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషిగా అభివర్ణిస్తూ CNN ఛానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన ఛానళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి. అసలు పాటలో హైలెస్సా హంస కదా, నా పడవ అని ఉంది కదా, మరి శీర్షికల్లోనే ఈ కారు కోత ఏమిటనుకుంటున్నారా? కాస్త ఈ వింటే మీకే అర్థమవుతుంది. వయ్యారంగా ఉందో చూస్తున్నారు కదా. ఇదేమీ సరికొత్త మోడల్ కాదు. 100 ఏళ్ల కిందటే మునుపటిది. బ్రిటిష్ హయాం రోజుల్లో 1900 ప్రాంతంలో కలకత్తాలో రాబర్ట్ నికోల్ స్కాటి మాథ్యసన్ అనే సంపన్న స్కాటిష్ దొరగారు ఉండేవారు. ఆయన గారి ఇల్లు కలకత్తా జూ పక్కనే ఉన్న స్వాన్ పార్కులో చేరువలో ఉండేది. స్వాన్ పార్కులో ఉన్న స్వాన్ పార్కుకు తిరగగానే హంసలను రోజూ గమనిస్తూ ఉండే మాథ్యసన్ దొరగారికి తన కారును అచ్చం హంసలాగానే తయారు చేయించుకోవాలనుకునే కోరిక పుట్టింది. మనసులో కోరిక పుట్టిందే తడవుగా ఇంగ్లాండ్లోని కార్ల తయారీ సంస్థ JW బ్రూక్ అండ్ కంపెనీ వారికి 1909లో ఆర్డర్ చేసి తన కోసం ఇలా ప్రత్యేకంగా హంసలాంటి కారును తయారు చేయించుకున్నాడు. ఈ కారు 1910లో కలకత్తా చేరుకుంది. అప్పట్లో ఈ కారులో మాథ్యసన్ దొరగారు కలకత్తా వీధుల్లో విహరిస్తూ ఉంటే జనాలు కళ్ళప్పగించి వింతగా చూస్తూ ఉండేవారు. ఈ కారుకు కొన్ని విచిత్రమైన ప్రత్యేకతలు కూడా ఉండేవి. ఇందులో హారన్కు బదులుగా 8 పైపులతో కూడిన పైప్ ఆర్గాన్ కీబోర్డులు ఉండేవి. ఒక్కొక్క కీ నొక్కితే ఒక్కొక్క వింత ధ్వని వచ్చేది. కారు అడుగు భాగంలో ప్రత్యేకమైన డక్ డోర్ మీద సున్నం వెదజల్లేది. ఇది అచ్చం హంస రెట్టలా కనిపించేది. ఇంజిన్ వేడెక్కినప్పుడు హంస మూతి నుంచి వేడి నీళ్లు
పిచికారీలా బయటకు వచ్చేవి. అప్పట్లో మాదన్స్ ఈ